ఇప్పుడు అందరూ కూడా బాహుబలి చూస్తే ఇది ఇది మాయాలో చేశారా, లేకపోతే ఇది గ్రాఫిక్స్ ఇదని చిన్న చిన్న అంటే కడుపులో ఉన్న అభిమన్యుడు లాంటి పిల్లలు కూడా చెప్పేస్తున్నారు. కానీ పాత సినిమాలు పాతాళ భైరవి, మల్లీశ్వరి, మాయాబజార్ ఇలాంటి సినిమాలు చూస్తే ఇప్పటికి కూడా మా జనరేషన్ వాళ్ళని కూడా అది నిజంగా ఒరిజినలే అనుకుంటాం. ఒరిజినల్ గుహలు, ఒరిజినల్ ఇదేమో, అదంతా సెట్టింగ్ కాదు, అట్టముక్కలు కాదని చెప్తే తప్ప తెలీదు. అలాంటి కళా ప్రతిభ. మాయాబజార్ కోసం కళాదర్శకులు మాధవపతి గోఖలే కళాధరులు కిరీటాలు, ఆభరణాలు, ఆహార్యానికి సంబంధించిన ఎన్నో స్కెచ్లు, అలాగే సెట్టింగులకు సంబంధించిన స్కెచ్లు ముందుగా వేసి ఆ తర్వాత 30కి పైగా సెట్టింగుల్ని 12 ఫ్లోర్లలో నిర్మించారని మనం తెలుసుకున్నాం. ఆ విశేషాలను గురించి వివరించమని గోఖలే గారితో పనిచేసిన కళాదర్శకులు శ్రీ ఎంవి రాము గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎంవి రావు గారు. మాయాబజార్ యొక్క చిత్ర విశేషాలు చాలామంది గొప్పగా వర్ణించారు. ఇందులో మాట్లాడడానికి ఫస్ట్ నాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు చూసింది గోపాల్ రెడ్డి గారి పేరు. ఆయన మాటల మనిషి కాదే, చేతల మనిషి కదా, ఇదేం మాట్లాడతాడు అనుకున్నా. ఆయన కూడా గొప్పగా మాట్లాడారు. అంటే ఈ చిత్రం యొక్క తాలూకా యొక్క గొప్పతనం అటువంటిది. అటువంటి గొప్ప చిత్రానికి కళాదర్శకత్వం వహించిన మాధవపతి గోఖలే గారి దగ్గర నేను పనిచేయలేదు, కానీ ఆయన దగ్గర శిష్యరికం చేశాను. 1979 సంవత్సరంలో లక్ష్మీ కాలనీ, అది రోడ్డుకి లోనికి వెళ్ళిన తర్వాత ఒక కాలనీ, అందులో మాధవపతి సత్యం గారు, మాధవపతి గోఖలే గారు, సురేష్ గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. బట్ అప్పుడు ఆయన చాలా బిజీ. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా వచ్చాను, ఆర్టిస్ట్ అండి, నాకు మీ స్నేహితుడైనటువంటి పూర్ణ గారు లెటర్ రాసి ఇచ్చారు, మీకు ఇమ్మన్నారు, మీ దగ్గర శిష్యుగా చేర్చుకుంటారని పంపించారంటే, ఆయన రోజు ఆ లక్ష్మీ కాలనీలో ఆయన ఇంటి పక్కన ఉన్న మామిడి చెట్టు కింద మీద ఆయన మంచం మీద కూర్చొని నాకు స్కెచ్లు నేర్పించేవాళ్ళు. ఆ నేర్పించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, బాబు ఇప్పుడు ఆర్డర్కి విలువ లేదయ్యా, నువ్వు కమర్షియల్గా వెళ్ళిపో అని చెప్పి నన్ను కమర్షియల్ ఆర్టిస్ట్ని చేశాడు. చేసి ఎక్కడికి పంపించారు, మళ్ళీ విజయ సంస్థకు పంపించాడు. అప్పుడు మా గురువుగారు రావికొండలరావు గారు, మా బాస్ విశ్వనాథ్ రెడ్డి గారు, మాకు బాబ్జీ గారు అంటే భయం, ఎందుకంటే ఆయన చూస్తే పని చేయట్లేదంటే తిడతారని చెప్పి. కానీ నేను గుర్తుండున్నాను ఆయనకి. మాకు ఎందుకంటే ఎక్కువ మా మ్యాగజైన్ మొత్తం విశ్వనాథ్ రెడ్డి గారు చూసేవాళ్ళు, మాకు హెడ్గా రావికొండలరావు గారు ఉండేవాళ్ళు. ఇంతవరకు నా గురించి చెప్పాను తప్పించి సినిమా గురించి చెప్పాలంటే, కళాదర్శకత్వం గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చండి. అందులో కొద్దిగా మాత్రమే చెప్తాను, ఎందుకంటే నా టైంని 5 నిమిషాలు వెన్నెలకంటి గారు తీసేసుకున్నారు. బ్యాలెన్స్ ఉంది, ఇంకా నాకు 3 నిమిషాలు మాత్రమే. ఆ రోజుల్లో ఏ రోజుల్లో అయినా సరే ఒక కట్టడం కట్టాలంటే ఒక స్కెచ్ వేసిన తర్వాత ఒక బిల్డింగ్ కడతారు. ఆ స్కెచ్ యొక్క గొప్పతనం యొక్క రూపమే బిల్డింగ్. అదేవిధంగా మామూలు సాంఘిక చిత్రాలు తీయాలన్నా, జానపదాలు తీయాలన్నా, మరీ పౌరాణిక చిత్రాలు తీయాలన్నా కూడా స్కెచెస్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. అటువంటి స్కెచెస్ వేసి దరిదాపు ఎన్ని స్కెచ్లు వేశారంటే, ఒక ఆభరణానికి ఒక స్కెచ్, ఒక కిరీటానికి ఒక స్కెచ్ లేకుండా అక్కడ అసలు ఏది జరిగేది కాదు. అంత గొప్పగా అంత కష్టపడి చేసి ఆ చిత్రాన్ని నిర్మించిన నాగిరెడ్డి గారి గొప్పతనం. దాని తర్వాత ఎటువంటి సందర్భాలు ఎలా జరుగుతాయో ఏంటని ఎవరికి తెలియదు. సొంత ఊరు అనే చిత్రంలో ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేసి ప్రజాదరణ పొందలేకపోయారు. కేవీ రెడ్డి గారికి సంబంధించి ఆ కృష్ణుడి యొక్క క్యారెక్టరు ఎన్టీ రామారావు గారు వేస్తేనే బాగుంటుందనే అభిప్రాయంతో ఆయన అడిగితే, బాబు రాఘురామయ్య గారు కృష్ణుడి వేషం వేసిన తర్వాత ఎవరు వేసినా చూడరు, నేను వేయలేనన్నాడు. కాదు కావాలంటే నేను స్కెచ్లు వేసి చూపిస్తాను, మీరు అదైనా చూసి ఒప్పుకోండి అంటే మాధవపతి గోఖలే గారి చేత స్కెచ్లు వేయించి ఆయన చేత ఒప్పించి ఆ తర్వాత ప్రజల చేత మెప్పించారు. ఆ స్కెచ్ వలన ఆ యొక్క వేషంలో ఉన్న ఫోటోని తీసి విజయ సంస్థ వారు క్యాలెండర్లు వేయించి ఊరూరా పంచారు. పంచినప్పుడు అది దుకాణాల్లోకి మొదట అయ్యి అటు నుంచి ఇళ్లలోకి మొదలై ఆ తర్వాత పూజా గదిలోకి వెళ్ళిపోయింది. అంటే మన కృష్ణుడు అంటే ఒక ఎన్టీ రామారావే, వేరే మనిషిని చూడాలన్నంతగా తీర్చిదిద్ది స్కెచ్ వేశారు మా గురువుగారు. అంటే ఈరోజు కృష్ణుడు అని అంటే ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారికి ఆజ్యం ఎక్కడ, మరి సొంత ఊర్లో ప్రజాదరణ పొందలేని కృష్ణుడిని ఒక గొప్ప స్కెచ్ల ద్వారా చూయించి మెప్పించారంటే మరి ఆ గురుగారిని గురించి తలుచుకున్నప్పుడు ఎంతో గొప్పగా అనిపిస్తుంది, మనసు పొలికించిపోతుంది. అదేవిధంగా ఘటోత్కచుడు వచ్చేటప్పుడు ఇది యాక్చువల్గా బేస్ యొక్క స్కెచ్ హిందీ. ఘటోత్కచుడు అంటే
కుండ అంత జుట్టు గలవాడు అని అర్థం. కానీ హిందీలో ఏం చేశారండి, ఒక గుండు, కుండలంటే కుండంటే పైన వెంట్రుకలు లేకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఒక గుండుతో ఒక వేషం వేయించారు. అది బేస్ చేసుకొని మా గురువు గోఖలే గారు చిచ్చి ఇదేంటి ఈ అర్థం లేదు కదా దీనికి అని చెప్పి కుండ అంత జుట్టు స్కెచ్ వేశారు. వేస్తే ఎంతసేపు చూస్తే ఎన్నో ఆభరణాలు వస్తున్నాయి, ఎన్నో కిరీటాలు వస్తున్నాయి, దానికి దీనికి ఏంటి తేడా ఏంటి అని చెప్పి ఒక కుంచెలు అంతే. ఆ కుటుంబానికి ఆ కుంచెల ద్వారా వాళ్ళ కుటుంబంలో సాంప్రదాయంగా ఉందని చెప్పేసి సూర్యకాంతం గారి ఇందులో కూడా కుంచెలు పెట్టారండి. మీరు గమనించారా? చూసినప్పుడు గమనించండి. సూర్యకాంతం గారికి కూడా జుట్టులో ఈకలు ఉంటాయి. ఒక చెప్పు, ఆ చెప్పు ఆభరణాలు, అది మొదట్లో ఇందాక పాట వేశారు కదండి, ప్రతి దానికి స్కెచ్ అనండి. దరిదాపు ఒక 30 అన్నట్టు మేడం గారు అన్నట్టు 30 పైన సెట్లు వేసి, ఇందులో యాక్చువల్గా చెప్పాలంటే టైటిల్లో మాధవపేది గోఖలే గారు, కళాధర్ గారి పేరు ఉంటుందండి. కానీ యాక్చువల్గా స్కెచెస్ వేస్తే ఎగ్జిక్యూట్ చేసింది కళాధర్ గారు. ఇద్దరు యొక్క కాంబినేషనే మాయాబజార్ యొక్క కళాదర్శకత నైపుణ్యం. ఇది కాకుండా చిత్రంలో గొప్పదనం ఏంటంటే ఎప్పుడో కనిపెట్టిన ఈ 1981లోనో ల్యాప్టాప్ కనిపెట్టారండి. ప్రియదర్శినప్పుడే కనిపెట్టారు. కేవీ రెడ్డి గారు యొక్క ఆలోచనకి రూపకల్పన చేసింది మాధవపేది గోఖలే గారు. అది ఈరోజు ట్యాబ్గా రూపాంతరాలు చెంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడే ఆ సినిమా తీసినప్పుడే ల్యాప్టాప్ ద్వారా ప్రియదర్శిని ల్యాప్టాప్ ద్వారా మనకు చూపించేశారు. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టైం అయిపోతుంది, ఎందుకంటే రావికొండరావు గారు కోపంగా చూస్తారు. నా టైం పీకేసుకున్నారు ఈ తర్వాత. ఎందుకంటే మాదంతా చేతలైతే పెంచేసి మాటలు ఉండవు, కానీ మా గురువుగారు ఉన్న మాట గురించి మాట్లాడాలి కాబట్టి 4 మాటలు మాట్లాడాను. ఈ అవకాశం కల్పించిన సాహిత్య సంఘం వారికి, రావికొండరావు గారికి, షణ్ముగాచారి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు కూడా వీరతాడు సెటప్ చేసి పెట్టాం సార్. సెట్టింగ్ అంటే మీకు టైం సెట్టింగ్ చేయబడింది అలాగా, అంతే, ఇంకేం లేదు. మీ సెట్టింగ్ అంత గొప్పగా లేదనుకోండి. వీరతాడు మాయాబజార్ సినిమాలోని ప్రతి అంశంలోనూ ప్రతి రంగంలోనూ దర్శకులు శ్రీ కేవీ రెడ్డి గారి మేధ అంతర్లీనంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందుకు ఎన్నో తార్కాణాలు మనం చూడొచ్చు. అడుగడుగునా ఉట్టిపడే దర్శకుని మేధా సంపత్తి గురించి వైవిధ్యభరిత చిత్రాలను ఒక సినిమాలాగా ఇంకో సినిమా అస్సలు లేదు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ఎక్కడ పుష్పక మన మాటలు లేని సినిమా ఒకటైతే మాటలే ఉన్నది. అసలు ఆయన గురించి చెప్పడానికి నాకు వయసు సరిపోదు, ప్రతిభ సరిపోదు, మాటలు చాలవు. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ చిత్రానికి వారు పనిచేశారు. కేవీ రెడ్డి గారి గురించి, మొత్తం ఈ సినిమా గురించి, దీని చరిత్ర అంతా కూడా సమాప్తి చేయవలసిందిగా శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారిని సమనీయంగా మనవి చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. చెప్పినట్టుగా నేను కేవీ రెడ్డి గారి శిష్యుడిని. నేను వేరే ఏ దర్శకుడిని నేను ఎరగను. ఒకే కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేసినాను డైరెక్టర్ అయ్యే వరకు. అక్కడ మొట్టమొదట నేను నేర్చుకున్నది ఏమిటంటే, తర్వాత చెప్తాను. ప్రతి స్క్రిప్ట్ ఇవ్వరాగానే నా దగ్గరికి వస్తే స్టాప్ వాచ్ పట్టుకొని ప్రతి షాట్ ఆ ఆర్టిస్ట్ ఎలా చెప్తారో అది టైమింగ్ నోట్ చేసుకొని కరెక్ట్గా ఫుటేజ్ చేసి ఒక్కొక్క సీన్కు టోటల్ పిక్చర్గా మొట్టమొదటే ఈ పిక్చర్ ఇంత ఫుటేజ్ వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకున్నామని నేను. అదే పద్ధతిలో ఈ మీటింగ్ కూడా అలాగే చేస్తున్నాను. 6:20కి స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకు ఎండ్ కావాలనేది రావికొండరావు చెప్తే దాన్ని బట్టి నా మాటలు ఉంటుంది. 9 అయింది. నో లిమిటా. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పర్వాలేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. 60 సంవత్సరాలైంది మాయాబజార్ రిలీజ్ అయ్యి. దానికి ముందు ఒక 3-4 సంవత్సరాలు, అంటే 60 సంవత్సరాలు, అంటే ఇంకొక 64 ఇయర్స్ ముందు నేను కేవీ రెడ్డి గారి దగ్గర మొట్టమొదట ఎక్కడ ఉండి, తర్వాత ముందు చాలా చాలా కథలు ఉన్నాయి. ఆయన మాయాబజార్ ఆయన మీ దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేయాలని చెప్పాను. అది ఎందుకంటే ఆయన పోతను చూసి ఆయన దగ్గరే పనిచేయాలనేటువంటి ఉద్దేశం. ఆయన అలా అయితే ఇప్పుడు విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు నాగిరెడ్డి చక్రపాణి గారు,
మాయాబజార్ అనేటువంటి పిక్చర్ స్టార్ట్ చేయబోతున్నారు. స్క్రిప్ట్ అంతా అయింది. నువ్వు ఈ పిక్చర్లో నువ్వు పనిచేద్దువు కానీ, కాకపోతే దెర్ ఓంట్ బి ఎనీ శాలరీ, ఎందుకంటే నీకేం అనుభవం లేదు. ఐ కాంట్ ఆస్క్ ఎ ప్రొడ్యూసర్ టు పే యూ. నీకేం తెలియనప్పుడు నేను ఎలా పే చేయమంటాను? నో, టైటిల్ ఏ ఉండదు. బట్ యూ నో ప్రాబ్లం సార్, ఐ విల్ కమ్ అన్నారు. ఒక 2 వారాలు అయిన తర్వాత రమ్మన్నారు. 2 వారాలు అయిన తర్వాత వెళ్ళాను. చాలా సంతోషంగా వెళ్ళాను. వెంటనే వాహిని స్టూడియోస్ గేట్స్లో వెళ్తానని ఉద్దేశంతో ఆయన చెప్పారు, మిస్టర్ శ్రీనివాసరావు, ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉంటే కానీ రాని అనుభవం నీకు 2 వారాల్లో వచ్చింది. ఏమిటంటే, నేను నీకు మాయాబజార్లో పనిచేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఆ మాయాబజార్ లేదన్న. అంటే మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాల్సింది సినిమా ఇండస్ట్రీలో ఒకటి జరుగుతుందో అనుకుంటాం, అది జరగదు. ఒకటి జరగదు అనుకుంటాం, అది జరుగుతుంది. దిస్ ఈజ్ సినిమా ఇండస్ట్రీ, ఫస్ట్ యూ లెర్న్ దట్ అని చెప్పి తర్వాత ఈ లోపల దేర్ వాజ్ సమ్ ఏదో కొన్ని కారణాల వల్ల అది అయింది. ఆ తర్వాత బట్ ఎనీవే దొంగరాముడు అనేటువంటి పిక్చర్ స్టార్ట్ అవుతుంది, దానికి అదే దీంట్లో చేయమని చెప్పారు. బట్ నేను మాత్రం మాయాబజార్గానే స్టార్ట్ అయ్యాను. ఈ లోపల దొంగరాముడు స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ మాయాబజార్ మళ్ళీ రివైవ్ అయింది. స్టార్ట్ చేస్తుంటే అక్కడ ఇక్కడ చేయడం. సో నో పే, నో శాలరీ, నథింగ్. వచ్చాను, చేస్తున్నాం. ఇప్పుడు మీరంతా అనుకుంటారంటే మాయాబజార్లో పనిచేశారు ఇతను, చాలా చాలా మాయాబజార్ గురించి ఆథెంటిక్ విషయాలని చెప్తాను అనుకుంటున్నారు. ఏమీ లేదు. ఎందుకంటే అది నా మొదటి సినిమా. మొట్టమొదటిసారి నేను ఫ్లోర్ ఎంటర్ కాగానే అంత లైట్స్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా బ్రైట్గా ఉంది. ఏం చేస్తారు, లైట్స్ అంటారు, అందులో మార్కస్ బార్క్లే గారు ఆయన కోపం, గెట్అవుట్ అంటారు, కేవీ రెడ్డి గారు ఆయన కోపం, అందరూ ఇలాంటి వాళ్ళ టెన్షను, అందరు నిలబడి ఉంటారు. నాకేం అర్థం కాదు. అక్కడ తెమ్మంటారు, ఏదో పరిగెత్తమంటారు, నాకేం తెలియదు. రోడ్ పిక్చర్ అలాగే ఉంది. మధ్య మధ్య చూస్తుండేవాడిని, ఇది చూస్తుండేవాడిని, ప్రతిదీ గమనించేవాడిని. ఒకసారి గో టు మిస్టర్ హర్బాన్ సింగ్ అండ్ గెట్ ఇస్ దిస్ అనేది, ఆయన స్పెషల్ ఎఫెక్ట్ చేసేవాడు, ఆయన ఆప్టికల్స్. ఇంకొకళ్ళది ఎడిటింగ్, గో టు జంబులింగం అనేవాడు. ఈ రకంగా ఏదో చెప్తున్నారు, పరిగెత్తేవాడిని, చేసేవాడిని, పుస్తకాలు పట్టుకునేవాడు. పాప సి నాగేశ్వరరావు గారు, సిఎస్ఆర్ బ్రదర్, ఆయన ఉండేవాడు అసిస్టెంట్. ఆయన చాలా హెల్ప్, చాలా దగ్గర చేసింది పింగళ నాగేందర్ గారు. రారా మరేం పర్వాలేదు, కానీ ఆయన పింగళ నాగేందర్ ఎక్కువ వచ్చేవారు కాదు, స్క్రిప్ట్ అయిపోతుంది. కానీ ఆ పిక్చర్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్స్ పెళ్ళి ప్రమాదం, శ్రీకృష్ణార్జున యుద్ధం వచ్చేటప్పటికి నేను ఫుల్ ప్లెజర్స్, టోటల్గా ఐ వాజ్ ద చీఫ్ అసోసియేట్. అప్పుడు మాయాబజార్లో జరిగింది ఒక్కొక్కటి అనుకుంటుంటే, ఓహో దీని విషయం ఇదే అని అలాగే మాయాబజార్ గురించి తెలుసుకున్నది నేను. అంతేగాని ఆ రోజు కాదు, తర్వాత రీక్యాపిచులేట్ చేసుకుంది. అందుకని నాకు మాయాబజార్ గురించి విశ్లేషణ అనేటువంటిది నాకంటే వీళ్ళందరూ చేసిన వాళ్ళే బెటర్ విశ్లేషణ చేస్తారు. కాకపోతే నేను చెప్పగలిగింది ఏంటంటే, కొన్ని పర్సనల్గా నేను కేవీ రెడ్డి గారితో కొన్ని అనుభవించిన కొన్ని మాటలు, పింగళ నాగేంద్రరావు గారితో, గోఖలే గారితో, కళాధర్ గారితో, మార్కస్ బాట్లేదు, ఆయన ఎవరితో మాట్లాడదు, చాలా స్ట్రిక్ట్, చాలా డిఫికల్ట్ మ్యాన్. అందుకని ఇవి మాత్రం ఇది నా సొంతం, దిస్ ఐ కెన్ షేర్, ఇది ఎవరికి తెలియదు అనమాట. అందుకని అవి కొండలరావు గారు పిలిచినప్పటి నుంచి ఏవేవేవా నేనుగా ఊహించుకొని మాయాబజార్ గురించి తెలుసుకున్నది ఏమిటి, యాక్చువల్గా కేవీ రెడ్డి గారితో మనం ఎక్కడెక్కడ వెళ్ళాము అని చెప్పేది అది ఒకటి అని చెప్పి వరుసగా రాసుకున్నాను. జనరల్గా ఒక స్టేజ్ అయిన తర్వాత పిక్చర్లో కార్ ముందు మా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత నేను పింగళ నాగేంద్రరావు గారి ఇంటికి వెళ్తాను, బ్యాచులర్. పింగళ నాగేంద్రరావు బ్రహ్మాండ టిఫిన్ అంతా చేస్తారు, వాళ్ళ ఇంట్లోనే టిఫిన్. మేము ఇద్దరు ఎక్కి అక్కడి నుంచి కేవీ రెడ్డి గారి ఇంటికి వెళ్తే ఆయన వచ్చి ముగ్గురు వెళ్తాం. అప్పుడు ఒక లెవెల్ క్రాసింగ్ కూడా ఉండేది, అది క్రాస్ చేయాలి. అప్పుడు చాలా కబుర్లు కేవీ రెడ్డి గారు అవి ఇవి చేశారు. ఆ టైమ్స్లో ఎన్నెన్నో విషయాలు వచ్చాయి, అదంతా నేను చెప్తాను. అదేమిటంటే మాయాబజార్ గురించి, కృష్ణార్జున అప్పుడు యాటిట్యూడ్ గురించి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. అర్జునుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతుంది. కృష్ణుడి యాటిట్యూడ్ ఏమిటి, అర్జునుడి యాటిట్యూడ్ ఏమిటి అనేటువంటిది ఒక డిస్కషన్. వాళ్ళవాళ్ళు
అప్పుడు మాయాబజార్లో అభిమన్యుడికి ఘటోత్కచుడికి వచ్చినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ చేసి డైలాగ్స్ ఉన్నాయి. అతనితో యుద్ధం చేయడానికి నాకు మనస్కరించడం లేదని ఏదో చెప్తాడు, వీళ్ళు ఏదో చెప్తారు అని. కానీ అందులో అభిమన్యుడు కుర్రవాడు చాలా సీరియస్ ఆ వార్ అంటే. ఎలాగైనా కూడా ఈ రాక్షసుని ఏదో చేయాలని చెప్పి ఆ బాణం వేసేటప్పుడు చాలా సీరియస్గా క్లోజప్ ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేసి వేస్తాడనమాట బాణం. ఘటోత్కచుడికి అది లేదు. ఎందుకంటే అంత కాన్సన్ట్రేట్ చేసి వీడి మీద ఏమిటని. అందుకని ఆ యాటిట్యూడ్ ఏంటంటే ఎప్పుడు మీకు సీరియస్ వస్తుందంటే అతన్ని పెద్ద రాయితో కొట్టాలా చిన్న రాయితో కొట్టాలా అనుకున్నప్పుడు నీ యాటిట్యూడ్ వస్తుంది. సో ఇతన్ని కొట్టాలంటే ఏం కొట్టాలా అంటే ఏదో అంటాడు. అన్న తర్వాత అది గద వస్తుందో ఏమో తెలియదు. అసలు గద వస్తుంది, ఓ ఇది వచ్చిందా అంటే మీరు చాలా సటిల్ ఎక్స్ప్రెషన్ అది. ఆయన చెప్పారు ముందర ఆయనకి ఏది ఇలా అంటాడు. అది ఏది కొట్టాలి ఇదేదో ఓహో ఆ స్మాల్ బిట్లో ఘటోత్కచుడి ఎక్స్ప్రెషన్. సరే ఏదైతే అది కొట్టు, ఇది అయితే అది లాటరీ టికెట్లు వచ్చినట్టు వస్తుంది. అది యాటిట్యూడ్. సో స్మాల్ బిట్లో ఎలా యాటిట్యూడ్ అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది నేను షార్ట్లో ఉన్నాను. ఘటోత్కచుడు ద్వారకలో ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఆ ముసలిని మీట్ అవ్వడం, తర్వాత కృష్ణుడిని తెలుసుకోవడం, తర్వాత వెళ్ళిన తర్వాత అంత అక్కడ షార్ట్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటుంది, టైప్ చేస్తాం. తెలుగులో అప్పుడు టైప్ అని తెలియదు. మీ తర్వాత ఇది మాయాబజార్ స్క్రిప్ట్ నేను కాదు, తర్వాత కృష్ణ అన్నీ నేనే 5-6 కాపీస్ కంప్లీట్గా. ఆ కాపీస్ కార్బన్ పేపర్ పెట్టి మళ్ళీ కార్బన్ పేపర్ పెట్టి తీసాము. మీరు చెప్పారు ఆ రోజు చాలా ముందే ఇచ్చేవాళ్ళని. నేను చేశాను. ఒక్కొక్క ఆర్టిస్ట్ అన్ని ఫైల్స్ పెట్టి వాళ్లకు ఏ ఆర్టిస్టు అర్జునుడు, కృష్ణుడు, సుభద్ర అంటే వాళ్లకు అండర్లైన్ చేసి ఫైల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ముందరనే నేర్చుకోవాలి. నేర్చుకొచ్చి రిహార్సల్స్ చేయాలి. ఆ రకంగానే అన్ని ఫైల్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సో ఇప్పుడు అక్కడ ఒక డైలాగ్, లాంగ్ షాట్ ఆఫ్ ఘటోత్కచ కమింగ్ టు ససిరేఖ స్పాట్, లుక్స్ ఎట్ ససిరేఖ షాట్, కట్, లో యాంగిల్ షాట్, ఘటోత్కచ లుకింగ్ టు ద రైట్ ఆఫ్ ద కెమెరా, లుకింగ్ హ్యాపీలీ అని ఒకటి డైలాగు. ఆహా నా సోదరునికి తగిన కన్య ఒక డైలాగ్. రంగారావు వచ్చారు, క్లోజప్ వచ్చింది. సార్ అని రెడ్డి గారు సార్ అని పిలిచేది. వీళ్ళకందరికీ ఏమిటంటే కేవీ రెడ్డి గారు ఎప్పుడూ కూడాను ఒక్క ఫ్రేమ్ కూడా ఎవరికి చూపించేది కాదు. కంప్లీట్గా ఎడిటింగ్లో వచ్చేదనమాట. రామారావు గారు, నాగేశ్వరరావు గారు దగ్గర వచ్చి ఎలా ఉంది రషస్ చూశారా అని అడిగేవారు. ఒక రంగారావు గారు మాత్రం శ్రీనివాసరావు ఒక్క ఫ్రేమ్ చూపిస్తాం మనం ఆయన గురువు గారిని ఏమిటైతే అని చాలా నన్ను కాకా పట్టేవారు. ఆయన అట్లీస్ట్ ఒక ఫ్రేమ్ చూపించమని. మీరే అడగండి సార్ నాకేమిటి అంటే ఆయన కోపడతాడు దుర్మార్గం. సో ఆ క్లోజప్, ఆహా నా సోదరునికి తగిన కన్య అన్నారు ఆయన. నేను రాక్షసుని, ఆహా నా సోదరునికి తగిన కన్య అనాలా, లేకుంటే రహస్యంగా అందరూ పడుకుని ఆహా అని అనాలా, ఎలాగనాలా చెప్పండి. అంటే ఈ డైలాగ్ వరకు నీవు డైలాగ్ చెప్పాలని రాయలేదు, నీ మనస్సులో అనుకోవాలని చెప్పాలి. ఏమిటంటే నేను ఊరికనే హ్యాపీ ఎక్స్ప్రెషన్ అని కనుక నువ్వు కనుక ఇస్తే నువ్వు అలా చూస్తావు. ఆ ఎక్స్ప్రెషను నా తమ్ముడికి ఎందుకు నేనే తీసుకెళ్ళవచ్చు కదా అని అనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే మైండ్ ఈజ్ ఇండెక్స్, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్, ఇది ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. సో మనస్సులో ఏది కనుక ఉంటే అది నీకు మనస్సులో పవిత్రంగా కనుక ఉంటే ఆ పవిత్రత నీకు మనస్సు ఫేస్లో వస్తుంది. ఏమీ లేకుండా చూస్తే ఏమైనా రావచ్చు. సో నువ్వు పవిత్రంగా మనస్సులో అనుకుంటే పవిత్రత ఫేస్లో వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి గురువు. అది నేను పుష్పక విమానంలో చాలా వరకు యూజ్ చేశాను. ఒక్కొక్కసారి వాళ్ళకి డైలాగ్స్ వచ్చినప్పుడు ఆ డైలాగ్స్ ఇచ్చి ఆ డైలాగ్స్ను ఎక్స్ప్రెషన్లో చూపిస్తున్నాను.
ఇది నాకు ఆ గురువు గారు ఉపదేశం ఈ రకంగా అయింది. ఆ తర్వాత పాటల విషయం, అది కొండలరావు గారు పాప ఆయన రాజేశ్వరరావు గారిని ఏదో అడిగారు. అడిగిన తర్వాత ఆయన ఏదో 4 పాటలు చెప్పారట. అది కొద్దిగా రివర్స్ అయింది. కానీ నాకు కేవీ రెడ్డి గారు పర్సనల్గా చెప్పింది ఏంటంటే 4 పాటలు రాజేశ్వరరావు గారు చేశారు. తర్వాత ఆయన ఏ కారణం వల్ల మళ్ళీ అది వేరే ట్రాక్ ఘంటసాల గారు ఇచ్చారు. ప్రాబ్లం ఏమిటంటే బిఎన్ రెడ్డి గారు, చక్రపాణి గారు, దుక్కుపెట్టి మసూరావు గారు వీళ్ళందరూ కూడాను రాజేశ్వరరావు గారితో చాలా చాలా ఈజీగా అడ్జస్ట్ అయ్యి పాటలు రాయించుకున్నారు. అదెందుకో కేవీ రెడ్డి గారికి, రాజేశ్వరరావు గారికి అది కుదరలే. కాకపోతే రాజేశ్వరరావు గారు అంటే కేవీ రెడ్డి గారికి అంత అడ్మిరేషన్, అద్భుతమైనది. అందులో 1, 2, 3, 4 పాటలు అయ్యాయి. 5వ పాట ప్రియదర్శిని. ఆ ప్రియదర్శిని తీసుకోగానే ఇప్పుడు సురేష్ చెప్పారు, పింగళ నాగేంద్రరావు ఒక పాట రాశారు. కుశలమా కుశలమా నవ వసంత మధురిమా, కుశలమా నవ వసంత మధురిమా, కుశలమా. ఇది పాట ఆయనకు ఎంత ఇష్టం అంటే, అంటే హలో హలో హౌ ఆర్ యూ అన్నట్టుగా అలా చూడగానే కుశలమా అంటే అద్భుతంగా ఉంటుంది. అది పల్లవి చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఘంటసాల వచ్చారు. అది పల్లె పాటలనే రాజేశ్వరరావు గారు చేసి కొద్దిగా పల్లెలు మాత్రం చేశారని కాదు. ఎందుకంటే కేవీ రెడ్డి గారు ఏ దీంట్లో కూడా, అది చక్రపాణి గారు కానీ నాగిరెడ్డి గారు ఏవి కదా, ఒక పల్లవి చేస్తే ఆ పల్లవితో పాటు చరణాలు, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చేసే 2వ పాటకు వెళ్ళేది. ఆ పద్ధతి ఇంకొక పద్ధతి లేదు. అందుకని అన్ని పాటలు చేశారు. అందుకని అవన్నీ ఉంచుకున్నాయి. లేకపోతే ఉట్టి పల్లవులు అయితే మార్చుకునేవాళ్ళం. కంప్లీట్ ఆ పల్లవులు ఉంచుకున్నారు. తర్వాత ఘంటసాల గారు నీవే నాన్న అనిపించింది చేశారు. కేవీ రెడ్డి గారికి మాత్రం అది ఎందుకో ఎన్నోసార్లు, ఒక 15-20 సార్లు అయినా మేము ట్రావెల్ ఉన్నప్పుడు, పెండ్యాల నాగేశ్వరరావు గారితో మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నప్పుడు, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ రోజు రాజేశ్వరరావు ఇచ్చారు ఒక పాట అని కుశలమా అని ఆయన ఓన్ రాగంతో ఆయన, బట్ ఆ ఎక్స్ప్రెషన్లో ఆయన ఆ రాగం నాకు వచ్చింది ఆయన దాంట్లో అంత అద్భుతంగా ఇచ్చారు. కానీ చివరకు మేము ఏం లేక ఏదో అందరికీ ఏదో నీవే నాన్నని పిలిచారు, ఇది నీవేనని అంత తులగనగా చూశారు కేవీ రెడ్డి గారు. ఆయనకి అంత ఇష్టం లేదు ఈ పాట, యాక్చువల్ పాట అనమాట. కానీ ఆ పాట ఉండింటి పాట చాలాసార్లు అనేది, కానీ మనకు కుదరడం లేదు ఆయనతో. ఎందుకో వస్తాడు పోతాడు ఏమో చెప్తాడు ఆ రాజేశ్వరరావు గారికి లేదు. అయితే మరి మొదటి పాట ఏమిటి అనేది నాకు తర్వాత వచ్చినప్పుడు పింగళ నాగేంద్ర గారిని అడిగారు, సార్ మీరు మాయాబజార్లో అప్పుడు నీకు కొత్త మ్యూజిక్ సిట్టింగ్లో అదొక హాల్ ఉంది అక్కడ. ఆ హాల్ కార్నర్ ఇప్పుడు అది నర్సెస్ క్వార్టర్స్ అయింది. ఇది ఆ పక్కనంతా వార్డు. నేను అప్పుడప్పుడు అక్కడ వెళ్ళినప్పుడల్లా కూడా అవంతా చూసి ఇక్కడ మేము డిస్కస్ చేస్తూ చూసుకుంటూ పోతుంటాం. ఎప్పుడు అంటే ఇప్పుడు నాగిరెడ్డి గారు మాకు చాలా సన్నిహితం. అంటే నాగిరెడ్డి గారు ఎటువంటి గోల్డెన్ ఏజ్ అంటే హరిశ్చంద్ర షూటింగ్ అప్పుడు రాధికా పరిచయంలో కేవీ రెడ్డి గారు లెన్స్ నుంచి చూస్తుంటే కమల్ ఘోష్ కెమెరా, నేను నాగిరెడ్డి గారు ఆ చెట్టు అరేంజ్ చేశాం. పక్కన కూర్చొని ఎర్రదే ఎత్తుకోసం రైట్ బ్రదర్, ఇది ఓకే బ్రదర్, ఇది ఎవరు బ్రదర్, అట్లా అంత బ్రహ్మాండంగా చేసినటువంటి రోజులవి. అది ఆల్ ది వే ఆయనే వచ్చి పక్కన ఉండి ఎటువంటి కమ్మ కావాలని పెట్టారనమాట. మేము ఇద్దరం చేసాం. తర్వాత ఇది హాస్పిటల్ అయిన తర్వాత ఇప్పుడు నేను మా ఆవిడ మేము ఇద్దరం ఆ హాస్పిటల్కి ఆస్థాన విద్వాంసులం. ఇవాళ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది నేషన్స్ 20 బెస్ట్ హాస్పిటల్స్. సో ఇవాళ నాగిరెడ్డి గారు ఎక్కడున్నా ఇవాళ 60 years ఆఫ్ మాయాబజార్ అండ్ దిస్ బెస్ట్ నేషనల్ హాస్పిటల్ ఉంటే ఐ థింక్ హీ మస్ట్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్ టుడే మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. అది చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఈ రకంగా పాటు ఏదంటే నాగేంద్రరావు వెంటనే అన్నారు, అదేమిటి మనం ఎప్పుడు ఫస్ట్ సాంగ్ ఫస్ట్ టైం అన్నారు. అప్పుడు నాకు గుర్తు, అవును ఫస్ట్ టైం. ఆయన కేవీ రెడ్డి గారు మొట్టమొదట పిక్చర్ ఏది పాట ఉంటుందో అది ఒక శుభ శబ్దం, ఒక శ్రీ
జయ దే, అందుకని శ్రీమంతురాలు వై చెరువందు మాత పెళ్ళి అంటే ప్రమాణం ఫస్ట్ సాంగ్, అదే కంపోజింగ్. జయ 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 జగదేక ప్రతాప దేవదేవ నారాయణ, అవన్నీ ఫస్ట్ సాంగ్. అందుకని శ్రీకరు దేవతలు, తర్వాత లాహిరి లాహిరి శ్రీహరి, ఇవన్నీ 4 పాటలు ఏదో చేశారని చెప్పేసి అదొకటి అనమాట. తర్వాత స్క్రిప్ట్ అనేటటువంటిది ఆయనకు చాలా ప్రాణం. దట్ ఈజ్ ది థింగ్. ఆయన ఒకటి అన్నారు, మనం ఆ రోజు ఎయిర్ కండిషన్స్ లేవు, ఫ్యాన్స్, ఒక చక్కగా ఒక ఫ్యాన్ కింద కూర్చొని లీజర్లీగా అంతా ఒక స్క్రిప్ట్ అనుకుంటాం, ఇది పర్ఫెక్ట్, ఇది బాగలేదు అనుకుంటాం, ఫైనల్గా ఇది సెటిల్ చేస్తాం. ఆ తర్వాత సెట్కి వెళ్తాం, అక్కడ 100 మంది, డస్టు, నాయిస్, అక్కడ ఒక ఐడియా వస్తుంది. ఈ వాతావరణంలో వచ్చిన ఐడియా బెటరా, ఆ డస్టు నాయిస్లో వచ్చిన ఐడియా బెటరా, ఏది బెటర్? హౌ కెన్ వీ బిలీవ్ దట్ ఐడియా? మనం ఆ ఐడియాను మనం బిలీవ్ చేయకూడదు ఇక్కడే అని ఆయన నిర్ధారణ చేశాడు. ఇది మాయాబజార్ అయ్యేటప్పుడు అది 2 వర్షన్స్. రేలంగి గారు వేసిన వేషాన్ని తంగవేలు అనేటటువంటి ఒక కామెడీ తమిళ కామెడీ చేశారు. ఆయన ఒకరోజు వచ్చారు ఆ విజయ ఆఫీస్కి బీట్ కావడానికి, అది కొలతలో తీసుకోవడానికి చెప్పారు. ఆయన కేవీ రెడ్డి గారు చెప్పారు, సార్ మీరు చాలా స్ట్రిక్ట్ అని విన్నాను, అంటే ఏది కూడా చేంజ్ చేయడానికి లేదని విన్నాను, కానీ మాకు మీరు ఛాన్స్ ఇవ్వాలి, మా తమిళ్ కామెడియన్స్ అంతా కూడాను ఆన్ స్పాట్ చాలా జోక్స్ అంతా చెప్తాము మేము, వాటికి మాకు ఛాన్స్ ఇవ్వాలి, అవి చాలా పలుకుతాయి, మేము రోజు చెప్తున్నామని చెప్తున్నారు, అందుకని మీరు మాకు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పన్నారు. కేవీ రెడ్డి అన్నారు, మిస్టర్ తంగవేలు, మీరు టాప్ మోస్ట్ కామెడియన్ ఆఫ్ ది తమిళ్ ఇండస్ట్రీ టుడే, ఇవాళ మీరు పర్సనల్గా ఇక్కడికి వచ్చి మాకు చాలా ఐడియాస్ ఉన్నాయి, జోక్స్ ఇస్తామంటే అది వద్దు అనేటువంటి ఫూల్స్ మేము విత్ ద ప్రొడ్యూసర్స్, డెఫినెట్లీ నాట్. చెప్తారు, ఈ స్క్రిప్ట్ తీసుకోండి, వెళ్ళండి, 15 రోజులు మీరు ఉంచుకుంటుండండి, మీకు ఎక్కడెక్కడ ఏమేమి జోక్స్ ఉంటాయో అవన్నీ రాయండి, తీసుకురండి, మీరు రైటర్ అంతా కూర్చుందాం, సెటిల్ చేద్దాం, ఏది బాగుందో చేద్దాం, అక్కడ వెళ్దాం, ఎక్కడైనా ఇక్కడ చేద్దాం, అక్కడ నాట్ ఏ వర్డ్, ఏ చేసినా ఇక్కడే అనేటటువంటిది ఒకటి అన్నమాట. ఆ తర్వాత ఇది ఈ రివర్స్ షాట్ అది ఏదో చాలా కరెక్ట్గా మ్యాచ్ చేశారు. ఇది ఇలా వచ్చిన షాట్, మళ్ళీ అది రివర్స్ షాట్, అది చేశారు, అది డిస్కషన్, అది హర్బాన్ సింగ్ చాలా పర్ఫెక్ట్ చేశారు. ఒకటి నాకు చాలా ట్రిక్స్, ఈ తట్టలు అన్నీ ప్లేట్స్ అన్నీ కూడాను ఘటోద్గజుడి ముందు వస్తుంది, అవన్నీ కూడా నాకు తెలుసు. ఆ ప్లేట్స్ మూవ్ అయిన దాంట్లో నేను ఒక ప్లేట్ మూవ్ చేశాను. నేను కూడా ఒక 5-6 మంది ఉన్నారు, అంతా 5-6 మంది. మురుగాడు ఉన్నాడు సెట్ బాయ్, వాడు చాలా ఇంపార్టెంట్, మా అందరికంటే అతనే చీఫ్. యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్ అనే పేరు లేదు, కానీ అతను అందరికంటే ఎక్స్పర్ట్, మా అందరికంటే బెటర్ అతను మురుగా నువ్వు చేయి మురుగా, అతనికైనా మేమంతా కూడాను టంగ్ 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 అంటే టంగ్ 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 అని అది రాసుకొని 1 ఫ్రేమ్ ఈ రకంగా మూవ్ చేశాం. కేవీ రెడ్డి గారు చూస్తున్నారు, అసలు ఇవన్నీ ట్రిక్కులు అవి పాత కృష్ణాలీలలోనే చేశారు. ఏది ఫ్లూట్ వాయిస్ తోటి కృష్ణుడు ఎక్కడి నుంచో అవన్నీ వస్తాయి, మనం చేసేది గొప్పవి. సో ఈ ప్లేట్లు రావడంలో దాన్ని మనం వీ కెనాట్ అట్రాక్ట్ పీపుల్, ప్లేట్లన్నీ వస్తాయి, కానీ ద కింగ్ ఆఫ్ ది ప్లేట్స్ అది వచ్చినప్పుడు అదేమిటి లడ్లు. ఆ లడ్లు ప్లేట్ వచ్చినప్పుడు ఈ ప్లేట్స్ అన్నీ అలా వస్తాయి, అవి రాయల్ రిసెప్షన్ వస్తాయి, అది రావాలి డ్రామా. సో హీ వాజ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ద డ్రామా ఆఫ్ ద ప్లేట్స్. ట్రిక్కుల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఎందుకు చెప్పాను అంటే ఈరోజు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చినా కూడా ఆ రోజు ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్కి ఏ రోజు కూడా ట్రిక్కులుగా ఉంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ కాదు, ఆ ట్రిక్కుల వల్ల వచ్చినటువంటి డ్రామా ఏమిటి. ఎందుకంటే అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ డ్రామా, ఆ హ్యూమన్ డ్రామా ఉన్నప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది. సో ఆ రకంగా చేశారు. కొన్ని ఆ రోజు ఒకటి నాకు ఇవన్నీ అర్థమైంది,
ఈ చాప మాత్రం నాకు చాలా కాలం అర్థం కాదు. అది ఇలా అంటే ఇలాగ వస్తుంది, ఇలా మళ్ళీ ఎలా తినేది ఇలా వస్తుంది. అడగాలని తోచలేదు, ఇది ఎలా చేశారు నాకు తెలియదు, నాకు అప్పుడు తెలియదు. కృష్ణార్జునం అయింది, తర్వాత అయింది, కేవీ రెడ్డి గారు అడగలేదు, మార్కస్ పాట లేదు, గోఖలే గారు లేరు, ఎప్పుడు అడగాలని తోచలేదు. కేవీ రెడ్డి గారు పోయారు, గోఖలే గారు పోయారు, వీళ్ళగా లేరు, నాకు ఏమీ తోచలేదు. అదే నేనే వీళ్ళందరూ ఉండగా ఇటువంటి గురువులు ఇంత అద్భుతం చేసేవాడు నాకు తెలియదు. ఒకటి ఎప్పుడైనా కూర్చొని వాళ్ళని అడిగి ఉండొచ్చు ఎలా చేశారు దాన్ని, నాకు రాలేదని. ఫార్చునేట్గా కళాధర్ గారు నాకు చాలా పరిచయంలో ఉన్నారు. వెంటనే ఫోన్ చేసి, కళాధర్ గారు మీ ఇంటికి వస్తున్నాను, ఒక ఇంపార్టెంట్, అదేమిటన్నా వెళ్ళా. ఆ రోజు చాప అలా చుట్టుకున్నది ఎలాగా ఏంటి చేశారన్నారు. ఆయనకు అప్పుడు ఆయన చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, కరెక్ట్ అంటే అది చాప చుట్టుకోద్దు కదా, మామూలుగా చాట అయితే బ్లాక్ థ్రెడ్ కాదు. అప్పుడు ఇప్పుడు గుర్తొచ్చని ఒక సైట్ అల్యూమినియం షీట్, ఆ అల్యూమినియం షీట్ వేసి అటు ఇటు తివాసి పెట్టారు. ఆ అల్యూమినియం షీట్ని తిప్పారు, అల్యూమినియం షీట్ తిరుగుతుంది, అది స్టిఫ్గా ఉంటుంది, బయట తివాసి లాగా ఉంటుంది, అది చెప్పారు. ఇది ఫార్చునేట్గా నాకు కళాధర్ గారు ఉన్నప్పుడే నాకు అది తట్టిందన్నమాట. తర్వాత శ్రీకృష్ణుడు అందరూ చెప్పారు, ఆయనకు ముందర సొంత ఊరిలో అది సరిగ్గా రామారావు గారే ఉండాలా అని చెప్పన్నారు. కిరీటం వేశారు, గోఖలే గారు అవన్నీ ప్రతిదీ డిజైన్ చేసేవాళ్ళు. ఈ డిజైనింగ్లో నాకు కేవీ రెడ్డి గారు ఇంకొకటి చెప్పింది ఏమిటంటే, ఆయన డైమెన్షన్స్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇంచ్ ఈజ్ ఇంపార్టెంట్. 12 అడుగుల పిల్లరు, అక్కడి నుంచి ఒక స్టెప్ 6 inches or 9 inches అక్కడ స్టెప్, అలా ఈ రకంగా సెట్. ఇక్కడ విండో లైటింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ వేయాలంటే నీకు అధికారం కంప్లీట్గా డిస్టెన్సెస్ మీద ఉండాలా. సార్ ఎలా సార్ అన్న, ఆయన నాకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తారు. నువ్వు రోజు ఎలా వస్తావు అన్నారు, మన కారు వస్తుంది, లేకపోతే ఎట్లా అవుతుంది, ఎక్కడైనా సినిమాలు కదా బస్సులో వెళ్తాం సార్. బస్సు ఎంతసేపు వస్తుంది, ఒక 15 నిమిషాలు 6 గంట వస్తుంది సార్ ఒక్కొక్కప్పుడు బస్సు. అయితే ఒక పని చేయి, బస్సు స్టాండ్లో నిలబడతావు కదా, బస్సు వచ్చే వరకు ఆ కాంపౌండ్ వాళ్ళు ఎంత హైట్ ఉంది క్యాలిక్యులేట్ చేస్తే, ఈ రోడ్డు ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయి, ఆ చెట్టు ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేస్తుంది అని నాకు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రకంగా ఒక 6 months చేశాను నేను. వచ్చేటప్పటికి ఒకప్పుడు విత్ ఇన్ ఇంచ్ డిఫరెన్స్, ఇప్పుడు చెప్పగలను 12 అడుగులు ఎంత 14 అడుగులు ఎంత డిఫరెన్స్ చెప్పగలను నేను. అంత ఎక్స్పర్టైజ్ నాకు కేవీ రెడ్డి గారు. ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్. ఎందుకంటే కరెక్ట్గా ఎంతవరకు ఎంత ఆ డైమెన్షన్స్, ఆ ఎక్స్పోజరు అదంతా చెప్పాను. అప్పుడు చేసేటప్పుడు కళాక్షేత్రాల్లో ఒక డ్యాన్స్ డ్రామా తెలుస్తుంది. అక్కడ కృష్ణుడికి 3 నెమలి పించాలు ఉన్నాయి, ఒక కిరీటం, అది చాలా బాగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది. అది మనం అడాప్ట్ చేస్తే ఎలాగుంటుంది, ఎవరు చేయలేదు కృష్ణుడికి, డ్రామాలు కూడా ఎవరు 3 నెమలి పించాలు చేస్తే ఎలాగుంటుందని ఒక డిస్కషన్ ఉంది, అది తెచ్చారు. అప్పుడంతా కూడా అప్పుడు లక్ష్మణరావు స్కెచెస్ వేశారు, కానీ కేవీ రెడ్డి గారు మాత్రం ఒక ఫేస్, అప్పుడున్న అన్ని స్కెచెస్ వేసేది. స్కెచెస్ వేసిన తర్వాత ఆ స్కెచెస్ మీద కిరీటాలు అవన్నీ చేసేది. ఆయన మాత్రం ఫోటోగ్రాఫ్స్ తీసేది, స్ట్రెయిట్ ఈ ప్రొఫైలు ఆ ప్రొఫైలు 3 ఫోటోగ్రాఫ్స్ తీసి అవి ప్రింట్స్ తీసి, ఆ ప్రింట్స్ మీద మీసాలు కానీ గడ్డాలు కానీ తిలకం కిరీటం అవన్నీ వాటి మీద ఇండియన్ ఇంక్తో స్కెచెస్ చేసేవారు టోటల్గా. సో ఆ రకంగా రామారావు గారి నంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసి అందులో వేస్తే ఆ ఫేస్కు ఆ 3 నెమలి పించాలకు పళ్ళ ఇట్ డిడ్ నాట్ సూట్. సో ఆ 3 నెమలి పించాలు అక్కడి నుంచి క్యాన్సిల్ చేసి ఒకే నెమలి పింఛం పెట్టుకోవడం అనేది. ఆ హైటు తర్వాత వైజయంతి మళ్ళీ అవన్నీ కూడా ఒక్కొక్కటి దానికి టెస్ట్ ఎంత అంటే, టెస్ట్ ఒకసారి నాకు నీకోసమే నేను జీవించునేది అని ఒక పాట, అందులో మస్కెటో నెట్ ఉంటుంది, మస్కెటో నెట్ లోపల పడుకుని ఉంటుంది, అభిమన్యుడు వస్తాడు, 7 గంటల కాల్ షీట్ వేశారు.
మేము 6:30కి అది అప్పుడు నాకేం తెలియదు, 6 గంటల 5 గంటలకి ఉండేది, వాళ్ళు నిలబడి కూర్చునేది ఏమొస్తారని. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఇద్దరు ఫుల్ మేకప్ డ్రెస్ అంతా వచ్చారు. బాట్లే గారు లైటప్ చేశారు, 3 టేకులు తీశారు. నేను షూటింగ్ అనుకున్నాను, నాకు తెలియదు, షూటింగ్ అనుకున్నాను. సో ఆ షూటింగ్ అనుకున్నప్పుడు నేనేం చేశానంటే 3 షేడ్స్ అనుకున్నాను. ఆ షీట్స్ కాగానే వెళ్ళిపోతే ఏమిటి వెళ్ళిపోయారు తర్వాత అడిగితే అవి టెస్ట్. మస్కిటో నెట్లో నుంచి ఎంత ఎక్స్పోజర్కు ఎంత లైటింగ్ తీస్తే ఎంత వస్తుందని ఆ 3 ల్యాబ్కి పంపించి 3 ప్రింట్స్ పంపించి ఆ ప్రింట్స్ సాయంత్రం తెచ్చుకుని దాని ప్రకారం నెక్స్ట్ డే యాక్చువల్ స్టార్టింగ్ నెక్స్ట్ డే. దానికి ఊరికెళ్ళి కాదు, ఇద్దరు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు కంప్లీట్ మేకప్ డ్రెస్అప్ అన్నీ చేసుకుని వచ్చారు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా ప్రిపరేషన్స్. తర్వాత మ్యూజిక్ మీరు ఇది చెప్పారు, ఇది మోహిని భస్మాసుర. అవన్నీ మోహిని భస్మాసురే కాదు, అవి డ్యాన్స్ డ్రామా ఎట్టు చేయాలి. బలరాముడు దుర్యోధనుడిని బలరాముడిని స్వాగతిస్తారే, మొత్తం ఇది రికార్డు, ప్రీ రికార్డ్, టోటల్ థింగ్ ఇస్ ప్రీ రికార్డ్. దాని ప్రకారం కోరియోగ్రాఫ్. ఇందులో పశుపతి కృష్ణమూర్తి గారు నాకు చాలా క్లోజ్. వీళ్ళంతా చాలా చిన్నపిల్లలు. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేమిద్దరం హోగెనకాల వరకు వెళ్తే నైట్ మమ్మల్ని మాత్రం గెస్ట్ హౌస్లో వదిలిపెట్టారు, నన్ను పశుపతి కృష్ణమూర్తి గారిని. మేమిద్దరం వెన్నెల్లో కోడం ఆడుతునేవాడు. పొద్దున వచ్చే వరకు యూనిట్ వచ్చేవాడికి ఏం చేయలేక. సో పశుమర్తి కృష్ణమూర్తి గారు త్రూ అవుట్ వాట్ ఎవర్ బీ ది డ్యాన్స్ ఉన్నా లేకపోయినా హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ కంపోజింగ్. ఇది ఇంపార్టెంట్. ఆ ఒక్క డ్యాన్స్ పాటలకు మాత్రం రావడం కాదు, మామూలుగా పాటలు కూడాను, ఊరికిన నడిచేటటువంటి పాట కూడాను ఆయన రావాలా, ఆయన కూర్చోవాలా, ఆ ఎగ్జాక్ట్గా మూమెంట్ ఏమో చూపారు. సో దట్ నీవే నాన్నను తల్లిచరుది కనుక మ్యూజిక్ కనుక వేసి ఘంటసాల గారు వేస్తే పశుమర్తి కృష్ణమూర్తి గారు ఒక పుస్తకం ఒకటి తీసుకొని ఆ పుస్తకం అలా కవర్ ఒక బౌండ్ బుక్ తీస్తే అది ప్రియదర్శిని రిహార్సల్స్ అది తీసుకొని అక్కడ డోర్ ఉంటే డేర్ నుంచి 13, 14 అక్షరాలు అక్కడ ఆ వాయిస్ ఆ మ్యూజిక్ కంప్లీట్ నోట్స్ చెప్తే కరెక్ట్గా వచ్చి ఆ టేబుల్ మీద లా 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 ఓపెన్ చేసేది. ఇది ఎన్ని అడుగులు వస్తే కరెక్ట్గా ఉంటుందని గోఖలే గారిని పిలిచి అన్ని అడుగులకు అక్కడ డోర్ చేయించి అన్ని అడుగులకు ఇక్కడ టేబుల్ చేయించి దానికి క్రియేట్ చేస్తుంది. ఇది తపస్సు అంటే. ఆ తర్వాత ఇక ఇదివరకు నేను పిల్లలు నాగేంద్రరావు గారు చదివే ఏమేమో నాకంత గుర్తు. నాకు 60 సంవత్సరాలు అయిపోయింది. అది నాకు అప్పుడు 86, నేను 87, 87. పిల్లల నాగేంద్రరావు గారికి ఫస్ట్ అభిమన్యుడు, శశిరేఖ బీట్ అవుట్ ఎలా చూస్తారు చాలా డిస్కస్ చేశారు. నాగేంద్రరావు గారికి చాలా చాలా ఇష్టమైనటువంటి హీరో ఏంటంటే అది ఎప్పుడు ఏ స్క్రిప్ట్లోనూ చేయలేదు, ఇప్పుడు అలాగే ఉంది. అది ఏమిటంటే అభిమన్యుడికి ఒక విద్య తెలుసట. అది ఒక యుద్ధం, ఒక టైప్. దాని పేరు మాండలిక యుద్ధం. ఆ మాండలిక యుద్ధం ఏమిటంటే ఒకసారి జంప్ చేస్తే బంతిలాగా అక్కడ ఆగదు, అలా చేసి అలా వేసి జంప్ చేస్తాడు. ఇది శశిరేఖకు ప్రదర్శిస్తాడని పింగళ నాగేంద్రరావు ఐడియా. కేవీ రెడ్డి గారు చూశారు, కాళీ గారు మీరు నావల్ రాయండి, ఇది నావల్ రాయండి, స్క్రిప్ట్గా మాకొద్దు, మేము చేయలేము అని చెప్పి ఆయనకేదో తమాషా వచ్చారు. సో ఈ రకంగా ఎన్నెన్నో విషయాలు ఇక్కడ జ్ఞాపకం వస్తున్నాయి. అవన్నీ కలుసుకొని నాకు ఆ రోజు నుంచి ఇంకా ఇప్పుడు కూడా ఇంకా సంథింగ్ డిఫరెంట్గా చేయాలనేటువంటి ఉత్సాహాన్ని, ఆ నాలెడ్జ్ని ఇచ్చినటువంటి అందరు గురువులు, కేవీ రెడ్డి గారే, పింగళ నాగేందర్ గారేంటి, గోఖలే గారు, కళాధార్ గారు, తర్వాత అన్నికంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు. పాపం చక్రపాణి గారు నాకు
ఎప్పుడన్నా కన్సల్ట్ చేసేవాడు, ఇది ఎట్లా ఉంది అని కన్సల్ట్ చేసిన స్టోరీస్ అడిగేవారు. అటువంటి నాగిరెడ్డి గారుతో ఎంతో పరిచయం ఉన్న నేను ఆ తరువాత మళ్ళీ వారి సంతతి కుమారులైనటువంటి వెంకట్రామరెడ్డి గారు పిక్చర్ చేయడం, వాళ్ళ పిక్చర్ డైరెక్ట్ చేయడం. అందులో లగ్జరీ అంటే ఒక డైరెక్టర్కు ఒక 5 ఫ్లోర్స్ నా కింద ఉన్నాయి. ఇక్కడ ఒక సెట్టు, అక్కడ ఒక సెట్టు, ఇక్కడ ఒక సెట్టు, ఇక్కడ ఒక సెట్టు. ఈ రకంగా ఇటువంటి లగ్జరీ ఇచ్చి భైరవ దీపం, శ్రీకృష్ణాచరణం, బృందావనంతో స్టార్ట్ అయ్యాం. ఇట్స్ ఎ గ్రేట్ లక్, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. ఈ రకంగా చేస్తుండడానికి వాళ్ళకందరినీ తెలుసుకుంటూ ఐ థ్యాంక్ రావి కొండలరావు గారు. మీరు ఆ రోజు అప్పుడే నమస్కారం పెట్టేశారు. ఎవరన్నా పిలుస్తారేంటి? అయిపోయింది. నివరతాడా? ఓకే, నివరతాడట. టైం వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చలనచిత్ర భీష్మాచార్యులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు. అవ్వాలి కనుక ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంగా ఎట్టి పరిస్థితులు మనం క్యాన్సిల్ చేయలేము. అలాగే మీకు 2 ప్రశ్నలకు నేను అవకాశం ఇస్తున్నాను. ఖచ్చితంగా అది గవర్నమెంట్ తరఫు నుంచి మీకు సమాధానం వచ్చేటట్టు నేను చూస్తాను. అంచేత 2 సమస్యలు మాత్రమే మీరు అడగండి. కానీ ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రశ్న మాత్రం తప్పనిసరిగా అడుగుతాను కదా నేను. అధ్యక్ష, మా మొదటి ప్రశ్న, తూర్పుగోదావరి జిల్లా కిరికిరిపల్లిలో ఒక 2000 ఎకరాల భూ కబ్జా జరిగింది. ఆ భూమిని అక్రమంగా కబ్జా చేశారు. ఈ విషయంలో గౌరవనీయులైనటువంటి మంత్రి గారి తాలూకు బంధువుల హస్తం ఉంది అని చెప్పి మనకి మేము వచ్చిందని మేము మీరు కూర్చోండి. ఇప్పుడు ప్రశ్న అడగడం ఆలస్యం. ఒక్క నిమిషం. ఇప్పుడు పేపర్లో వచ్చింది. ఒక్క నిమిషం ఇప్పుడు మీకేంటి? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు అడిగారు కదా, దానికి సంబంధించిన మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఎందుకు ఊరికే అటు ఇటు? ఒక్క నిమిషం అండి. మంత్రి గారు ఏమండి? మంత్రి గారు వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం చెప్పండి. అధ్యక్ష, ఇదంతా అవాస్తవం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇందులో నా ప్రమేయం ఇసుమంత కూడా లేదు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణ కూడా నేను సిద్ధమని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సంబంధిత మంత్రి గారు కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయిస్తా ఉన్నారు కదా. ఓకే, వేయిస్తారు కదా. అయింది కదా. రెండో క్వశ్చన్ అడగండి. అలాగే అధ్యక్ష, ఇక మా రెండో ప్రశ్న, విజయవాడలో ఎరువుల కుంభకోణం జరిగింది అధ్యక్ష. ఈ ఎరువుల కుంభకోణంలో కూడా సుమారు 50,000 కోట్లు చేతులు మారాయని చెప్పేసి, అది కూడా అందులో కూడా మన మంత్రి గారి, గౌరవనీయులైనటువంటి మంత్రి గారి బావమరిది గారి తాలూకా హస్తం ఉందని చెప్పి టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది. వినండి, షేర్ చెప్పిన మాట వినాలండి. ఇద్దరు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఎరువులకు సంబంధించిన మంత్రి గారు కూడా ఆయనే కదా, ఆయన ఇక్కడ ఉన్నారు కదా. అడుగుదా ఉండండి, ఊరికి ఎందుకు వాదోపోదా ఎందుకు? మంత్రి గారు వారు ఆ క్వశ్చన్ అడిగారు, మరి దానికి సమాధానం చెప్పండి. రండి. బాగా గట్టి పెట్టండి. అధ్యక్ష, ఇదంతా అవాస్తవం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు కూర్చోండి. ఇందులో నా ప్రమేయం ఇసుమంత కూడా లేదు. మీరు కూర్చోండి. ప్రతిపక్షాల కుట్ర. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణ కూడా నేను సిద్ధం అని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. రామాజీ గారు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే వేయిస్తా ఉన్నారు కదా. సో మీరు అడిగిన 2 ప్రశ్నలు అయిపోయాయి కదా.
ఇంక మీ 2 ప్రశ్నలు అయిపోయి కనుక మనకి ఎలాగ మధ్యాహ్నం ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది కనుక సభాపురం ఇంక మరి రేపటికి అధ్యక్ష ఏమిటండి? జస్ట్ మళ్ళీ ఏమిటి? ఒక్క రెండు మీరు ఒక్క నిమిషం. అరే, ఒక్క నిమిషం. ఉండండి. ఇప్పుడు ఒక్క నిమిషం. మేడం ప్లీజ్. ఇప్పుడు మీకు ముందే చెప్పాను 2 ప్రశ్నలు మాత్రమే అడగాలి. తర్వాత మనకి సంబంధించిన వర్క్ ఉంది వెళ్ళాలనుకున్నాం కదా. మళ్ళీ ఏంటండి ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు సమయం. సరే. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. రాజకీయాలకు సంబంధించి కాదు. ప్లీజ్ రిక్వెస్ట్. సరే చెప్పండి అధ్యక్ష, ఇప్పుడు వారు అధికార పక్షంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా అందరం కోరుకునేది ఏంటి? ప్రజాసేవ. ఏదో ఈ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏదో ఇష్యూ బేస్డ్గా ఇలా వాదోపవాదాలు చేసుకుంటాం, కానీ మనం అందరం కూడా ఈ ఆవరణను దాటిన తర్వాత అందరూ స్నేహితులే కదా. అదే భావంతో చెప్తున్నాను అధ్యక్ష. నేను అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే ఇవాళ ఒక మంచి శుభవార్త తెలిసింది అధ్యక్ష. చెప్పండి. మంచి శుభవార్త తెలిసింది. మన గౌరవనీయులైనటువంటి మంత్రి గారికి లేక ఒక కుమారుడు జన్మించాడు, కొడుకు పుట్టాడు అనేటటువంటి విషయం తెలిసింది. ఈ విషయానికి మేమందరం కూడా మా ప్రతిపక్షం తరఫున, ఈ హౌస్ తరఫున ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తాం. దీనికి ఈయన సంతోషించి ఈ సంబరాలు అవి ఎక్కడ అరేంజ్ చేస్తారో అదంతా ఆయన ఇష్టం. కానీ ఈ విషయం మీద గౌరవనీయులైనటువంటి మంత్రి గారి ప్రతిస్పందన వినాలని చెప్పి మేమందరం కూడా ఎదురు చూస్తాం అధ్యక్ష. తప్పకుండా ఇది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే సభాపతిగా నేను కూడా వారిని అభినందిస్తున్నాను ఈ విషయంలోనే. వారి స్పందన కూడా మనం తెలుసుకుందాం. మంత్రి గారు స్పందన తెలియజేయండి మరి ఈ విషయంలో మీరు. అదే అధ్యక్ష, ఇదంతా అవాస్తవం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇందులో నా ప్రమేయం ఇసుమంత కూడా లేదు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణ కూడా నేను సిద్ధమని చెప్పి సభాపూర్వకంగా అవును బాబా ఇక చూడు లాస్ట్ మూమెంట్ ఇప్పుడే నష్టపెట్టక నాకు ఇప్పుడు గోపికృష్ణ గారు ఎక్కడ నేను అయితే ఏదో మాట్లాడతాను 2 నిమిషాలు నుండి కంగారు పడుతూ మధ్యలో నాకు చెప్పక్కర్లేదు. ఓటు సలహాలని ఇంట్లో ఇక్కడ ఇవ్వకు చూడండి. వాళ్ళు ఎప్పుడు వచ్చేసింది రేపేమో దసరా వచ్చేస్తుంది కనుక ముందు రిలీజ్ చేయాలనుకున్నాం కదా శాలరీస్. అది ఈ సెప్టెంబర్ శాలరీస్ ఆల్రెడీ నేను చెక్ లాక్ చేశాను సార్ బ్యాంకులోని. అది ఇవాళ రేపు ఆ మెటీరియల్ అయిపోతుంది. అలా కాదు సార్, 80% ఇవ్వాలి మనం అందరం. మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటాను. ఓకే మీరు అమెరికా వెళ్తున్నారు కదా, అక్కడ అడ్డమైన తిరగండి. నేను ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి, అదేంటి ఎలా చూస్తారు? ఈ గట్టి అంతా అల్టు ఒక్క నిమిషం ఉంటుంది. అదే చెప్తున్నా నీకు. నేను ఎక్కువ మాట్లాడేవాళ్ళకి బుర్ర పాడైపోతుంది. ఏమంటే సార్ పచ్చడి అంటే గుర్తొచ్చింది. ఆ పికిల్స్ మనం ఆర్డర్ ఇచ్చాం కదా ఆ క్యాంటీన్ లో పెట్టాలని చెప్పి ఒక్కసారి ప్రియా వాళ్ళతో మాట్లాడాను సార్ ఆల్రెడీ. మాట్లాడుతూ వాళ్ళు హెడ్ ఆఫీస్ తో మాట్లాడారట. అది నాగ్పూర్కి ఆల్రెడీ ఫ్యాక్స్ వచ్చేసింది. మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటాను. సరే ఏమండి అమెరికా వెళ్తున్నారు కదా, అక్కడ చలి ఎక్కువగా ఉంటుందంట, అందుకని దుప్పట్లు స్వెటరు ఏమండి సార్ పోయి ఎలాగా చలికాలం కదా స్వెటర్లు ఇవ్వాలనుకున్నాం సార్ ఎంప్లాయీస్. ఏమైంది సార్ అది? స్వెటర్లు షూస్ కూడా 2 కూడా నాగ్పూర్ వాళ్ళకి చెప్పాం సార్. నాగ్పూర్ వాళ్ళు మన హెడ్ ఆఫీస్కి ఆల్రెడీ వచ్చేసింది. ఇవాళ రేపు మనకు ఢిల్లీ అవుతుంది. మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటాను. మీరు అమెరికా వెళ్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు మీ హస్బెండ్ చేత మంచి మేకప్ కిట్ తెప్పించుకోమన్నారండి. మేకప్ కిట్ నీకెందుకే? నీ సహజ సౌందర్యం నీకెందుకు చెప్పు. చూడు సార్ ఏంటయ్యా బాబు ఇప్పటికే ఇది నేను లేదు సార్. 2 సార్లు మీ పేరు పిలిచారు సార్. మీరు వెళ్ళకపోతే ఫ్లైట్ ఎగిరిపోయేలా ఉంది సార్ అక్కడ. ఉండవా బాబు? 1, 2, 3 నెలలు అమెరికా వెళ్తున్నాను. ఏదో మా ఆవిడతో కాస్త ముద్దు ముద్దుతా. మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటా. ఈ మెసేజ్లన్నీ చెత్త మెసేజ్లన్నీ వస్తాయి. ఆ మధ్య మెసేజ్లు బ్యాన్ చేశారు. మళ్ళీ మెసేజ్లు బ్యాన్ చేస్తే బాగుండు. తర్వాత రుద్రాక్ష కొనండి, ఇది కొనండి. జ్యోతి ఈ మెసేజ్ ఎప్పుడు వచ్చింది? జ్యోతి పిలిచినప్పుడు రావాలి. చెప్పండి. వచ్చాలి కానీ అమ్మ వస్తుందట. రాత్రి 2:30కి వస్తుంది ట్రైన్. రాత్రి ఏమో దాంట్లో ప్యాంట్రీ కార్ లేదట. అందుకని అక్కడ ఏం తినలేదట. ఒక ఫ్లాస్క్లో కాఫీ తీసుకురమ్మంది. తర్వాత ఏదో తినడానికి ఏదో తీసుకురమ్మంది, ఇడ్లీ ఏదో. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి కార్ తీసుకురమ్మంది. వీలైతే నిన్ను కూడా తీసుకురమ్మ. మీ అమ్మకి ఏం పని పట్టలేదా? దెయ్యాలు తిరిగే టైంలో వస్తుందా? అమ్మో అయినా అమ్మ వస్తుందండి ఎంత సంతోషం. ఇంకా 3 కొడుకున్నారుగా, అక్కడ తగలవచ్చుగా. ఇంకా రావడం పావడం ఇదే పని మీ అమ్మకి. అమ్మో మీ అమ్మకి నేను సేవ చేయలేనండి. 100 మందికి చేయొచ్చు సేవ.
అమ్మో పొద్దున్నలాగానే గ్లాస్ కాఫీ 10 ఇడ్లీలు మళ్ళీ 11:30 భోజనం మళ్ళీ 4:30 స్నాక్స్ మళ్ళీ 7:30 భోజనం అమ్మమ్మమ్మమ్మ నా వల్ల కాదండి నా వల్ల కాదు వస్తావా? ఏయ్, ఏయ్, అబ్బా, ఉండండి. వస్తావా? ఏంటి? ఏంటి? ఆ వచ్చేది మా అమ్మ కాదు మీ అమ్మ. ఆ, మా అమ్మ ఆ. అమ్మో అమ్మో మా అమ్మని చూసి ఆ. 30 రోజులైందండి ఆహా, ఎప్పుడెప్పుడు వస్తుందని ఆ. పిల్లల ఒత్తిడి వేసుకుని మరీ చూస్తానండి అవునా? అవునండి ఆహా. ఆ, ఏమిటన్నారు ఆ. 2:30 ఆ, ఏమండో ఆ. అంతవరకు ఏ పిచ్చాపడి సీరియల్ చూసి వచ్చేది ఆహా. అయినా మా అమ్మ ఆ. ఊరిలు గిరిలు తెందు మినపప్పు నానేస్తారు చక్కగా గాలి వేస్తారు ఆ. ఇంట్లో మినపప్పు లేదు వెంటనే వెళ్ళి మినపప్పు పట్టండి అన్నట్లు మా అమ్మ కాఫీ గీబులు తాగదు ఆయిల్స్ పట్టండి వెళ్ళండి వెళ్ళండి ఆ. అంటే వెళ్ళండి ఇలా అంటే ఏంటి? మా అమ్మ వెళ్ళి 2 నెలలు అయింది 3 నెలలు అయింది. మీ అమ్మ వెళ్ళి 3 నెలలు అయింది అన్నావు. ఇప్పుడు వచ్చేస్తుంది అన్నావు. మీ అమ్మ వెళ్ళి 30 రోజులు, మా అమ్మ వెళ్ళి 30 రోజులు అయింది అన్నావు. అంటే మీ అమ్మాయితో ఒకలాగా మా అమ్మాయితో ఒకలాగా? ఆ. ఏంటి ఆ. నాతో జగన్ అంటే మీ అమ్మాయితో ఒకటి మా అమ్మాయితో ఒకటి. అబ్బా, వెళ్ళండి. ఇదిగో అబ్బా. ఉత్తున్నా అన్న నిజంగా వచ్చేది మా అమ్మే. రే ఇగో చూడు ఫస్ట్ వీక్ వచ్చింది ఆ నెల్లూరు మొలకలకు వచ్చే లోపల పెట్టండి అన్ని సర్దండి అలా సోదేకండి ఊరికే కూర్చొని అక్కడ అందరూ కాల్గెట్ ప్లేస్లో యువతల పక్క సర్దు సత్తురా బాబు నేను వస్తున్నాను చూస్తాను సరిపోయింది అన్నిటికీ సార్ ఆ. నేను మొన్న వచ్చాను కదా మీరు నెల్లూరు మొలకలకు అడిగాను. అవును. మీరేమో స్టాక్ లేదన్నారు, ఇవాళ వస్తుందన్నారు. వచ్చింది సార్ వచ్చిందండి. ఇప్పుడే చెప్తున్నాను ఇంక కూర్చోండి స్ట్రైట్ గా వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ తిరగనే మొత్తం అక్కడ ఇంచుమించు 30 వస్తాను ఓకే సార్. తర్వాత నాకు కొన్ని ప్రావిజన్స్ కూడా కావాలి. టూత్ పేస్ట్, హెయిర్ ఆయిల్ అవన్నీ యువతల పక్క ఉంటాయి సార్. ఇటు పక్క ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉంటే చూసుకోండి ఈజీగా ఉంటుంది చూడండి సారీ 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 అంటే చూడకుండా డాష్ ఇచ్చాను కదండి, అందుకని సారీ అన్నానండి. సారీ 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 అమ్మా, సారీ అమ్మా. ఏమన్నా బాబు అంటే చూడకుండా డాష్ ఇచ్చాను కదండి, సారీ అమ్మా అన్నానండి. అమ్మ పండు పండ వాడేవాడు నా కొడుకు బాబు ఎప్పుడూ తిరణంలో తప్పడిపోయి బతిపోయాడు. ఈ పాటికి నీ అందవాడు ఉండేవాడు ఆహా. పండు ఆ. ఒక్కసారి అమ్మాయిని పిలవా పండు అమ్మా నేను మిమ్మల్ని అమ్మ అవును పండు అంత బాగుండదేమోనండి. పండు పిలువు పండు అమ్మ అని తప్పదా? తప్పదు పండు అమ్మా మరి అంత అసహ్యంగానా పండు ఆ, ఎంచక్క ఆ, ప్రేమతో ఓహో, అభిమానంతో ఆ, అమ్మా అని పిలువు పండు ఆ. ఏంటి అన్ని రకాలుగా పిలవడం? నేను ఏమన్నా సూపర్ హీరోనా? పండు ట్రై చేస్తాను ఉండండి. అమ్మా పండు అమ్మా పండు అమ్మా పండు అమ్మా అబ్బా అమ్మా 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 సీరియస్ చాలా అమ్మా. చాలా సంతోషం పండు చాలా సంతోషం అమ్మా ఉండమ్మా, షాపింగ్ టైం అయిపోతుంది, మళ్ళీ మీ కోడలు దెబ్బలాడుతుంది. పండు ఆ, పైకి మీద వెళ్ళినప్పుడు ఆ, జాగ్రత్తగా వెళ్ళు పండు ఆ, ఆ. కోడలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు పండు అసలు నాకు బైక్ డ్రైవింగ్ రాదుగా, ఆటోలో వెళ్తాను. పండు నీకు ఆ భయం అక్కర్లేదు. అలాగే ఉండమ్మా, టైం అయిపోతుంది. పండు అమ్మమ్మా ఆగమ్మా, అవి బరువుగా ఉంటాయి సంచులు, నువ్వు మొయ్యలేవు, నేను తీసుకొస్తాను పద. పండు ఆ, మరొక్క మారు మరొక మార అమ్మా నువ్వు పిలవ కారు దగ్గర ఉంటాను లేకపోతే. సీరియస్ వెళ్ళండి. వెళ్ళండి 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 రే బిల్లలకి సార్ నేను చెప్పినవన్నీ అన్ని రెడీ అయిపోయి సార్ ప్యాకింగ్ అయిపోయిందా? అయిపోయింది అన్ని రెడీగా ఉంది ఏంటండి 8,650 రూపాయల బిల్లు? అవునండి నేను కొన్నది ఓ పావు బస్తా మొలకొలుపులు, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్. అవును. దానికి 8,650 రూపాయలు బిల్లు అండి. ఎంత అన్యాయం అండి. 650 రూపాయలు బిల్లు మీది, మిగతా 800 మీ అమ్మగారు ఉన్నారు చూసారా మా అమ్మ కాదండి ఆవిడ. మీ అమ్మగారు కాపాడు ఏంటండి మా అమ్మ కాదండి బాబు, ఆ. ఏదో షాపింగ్ వల్ల కనిపించి తప్పిపోయిన వాళ్ళ కొడుకులో అంటే అమ్మ అనమందండి. అమ్మ ఎవరికైనా అమ్మే కదండి, అందుకని అమ్మ అనేసానండి. అబ్బా ఆహా మామూలుగా కాకుండా అమ్మ 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 అన్నారు. డబ్బులు కట్టవా ఇప్పుడు? టోల్ తీసేస్తా ఏమనుకున్నావా? 8,675 రూపాయలు ఇప్పుడు ఇక్కడ కడతావా? లేకపోతే పోలీసులు పట్టించుకుంటారా? సెక్యూరిటీ పోలీసులు మళ్ళీ డబ్బు మొత్తం సరుకులను తీసుకెళ్ళిపోయి ఆ కారు దగ్గర చెప్తానమ్మా అమ్మ అన్నావు. ఆయన ఇవాళ పొద్దున్నే చవడ మొహం చూసానంటే ఎంత పని చేసేవే అమ్మ.
జరిగింది బాబు? ఏదో జరిగిందండి. నేను లేచి వేళ విషయం బాగోలేదు. ఈ కర్మ నా కర్మ. ఏం కర్మ అక్కర్లేదు, నేను ఎవరితో చెప్పనులే. అసలు ఏం జరిగింది? అయ్యా ఇన్ని రకాలుగా అడుగుతారు. ఇంతకీ తమరెవరండి బాబు? నేను మీ నాన్నలా. ఓ నాయన, ఇది ఎక్కడ షాపింగ్ మాల్ రా బాబు? సరుకుల్ని సప్లై చేయమంటే అమ్మల్ని నాన్నల్ని కూడా సప్లై చేస్తారు. కాసేపు ఉంటే తమిళమ్మాయి కూడా వస్తుందో ఏమిటో కర్మ. బాబోయ్ నేను కాదండి, మీ అబ్బాయి నేను కాదు. ఈ అడ్రస్ ఎక్కడ ఇది అడ్రస్సా? నా ముఖం మీద అడ్రస్ చెప్పేవాళ్ళగా ఉన్నదా? నన్ను చూస్తే నీకు అడ్రస్ చెప్పేవాళ్ళగా ఉన్నానా? అంటే నేను ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా, కొయ్యాలని అనుకున్నావా? అసలు ఏం అనుకున్నావు నువ్వు? అసలు నా పిల్లము తప్పిపోయి 3 రోజులు అయింది. ఎక్కడ ఉందో దాని అడ్రస్ అనుకుంటున్నా. ఎక్కడ ఉందో నేను తెలియదు. నీకు అడ్రస్ చెప్పాలా? ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఇలాగే అరుస్తూ ఉంటారు. అడ్రస్ అడిగితే ఇలా తిరుగుతున్నారేంటి? ఎలా? ఈయన ఖాళీగా ఉన్నట్టు. ఈ అడ్రస్ చెప్తాను ఎలా? కేపీ శాస్త్రి 6/7/893 ఎన్ని బార్లు 670 డాష్ స్ట్రీట్ అది మధురానగర్ స్ట్రీట్. ఓహో ఇదా? ఎలా వెళ్ళాలి? ఇది మీరు ఇలా వచ్చారా? ఎలా ఇలా వచ్చింది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోండి. అలా స్ట్రైట్గా వెళుతూ ఉంటే మీకు లెఫ్ట్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది. తెలుసు కదా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తెలుసు కదా. అక్కడ ఏదో పేషెంట్ అంతా రోడ్డు మీద ఉంటారు, అదే వాటర్లు తిరుగుతూ ఉంటారు, డాక్టర్లు ఎవరు ఉండరు, తెలుసు కదా. అది దాటండి. అది దాటి కొంచెం ముందుకెళ్ళి వెళితే మున్సిపల్ ఆఫీస్ కనిపిస్తుంది. మున్సిపల్ ఆఫీస్ తెలుసా మీకు? చాలా మంది ఉంటారు అక్కడ. ఈ జనం తిరుగుతుంటారు, వాళ్ళు తిరుగుతుంటారు, వెళుతుంటారు, లంచాలు గింతాలు తిరుగుతుంటాయి. అర్థమైందా? అది వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రోడ్డు మీద ఒక మ్యాన్ హోల్ కనిపిస్తుంది. మ్యాన్ హోల్ అంటే తెలుసా? తెరిచి అది ఉంటుంది. అది దాటండి. దాని మీద పడిపోకండి. దానిలో దాటి అలా ముందుకెళ్ళండి. ముందుకు వెళ్ళిన తర్వాత 4 రోడ్లు జంక్షన్ వస్తుంది. రైట్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, చూసుకోండి. పెడితే అక్కడ మీకు పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది. సూపర్ మార్కెట్ చెప్పండి. నేను చెప్తున్నాను కదా, సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. సూపర్ మార్కెట్ తెలుసా? పప్పులు అమ్ముతారు, ఉప్పులు అమ్ముతారు, ఫేస్ పౌడర్లు అమ్ముతారు, ఇవి అమ్ముతారు, అన్నీ అమ్ముతారు కదా. కొన్ని కల్తీ అమ్ముతారు, అన్నీ అమ్ముతుంటారు. అది దాటండి. అది దాటి లెఫ్ట్కి ఒక వీధి వస్తుంది. అది కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. ఇంకో వీధి వస్తుంది లెఫ్ట్కి. అది కాదు, ఇంకొంచెం లెఫ్ట్కి వెళ్ళండి. అది కాదు, ఇంకొంచెంగా ముందుకెళ్తే ఇంకొక లెఫ్ట్ వస్తుంది. అదే అయి ఉంటుంది. నీకు చెప్పలేదు కూడా, మీకు చెప్పలేదు సరే అదే అయి ఉంటుందని. రైట్కి వెళ్ళండి. రైట్కి వెళితే అలా వెళుతూ ఉండగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. మర్రి చెట్టు అంటే తెలుసా? మర్రి చెట్టు అంటే చిన్న చిన్న కాయలు ఉంటాయి, పెద్ద చెట్టు ఉంటుంది తెలుసా? అది దాటండి. అది దాటి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక పెద్ద వినాయకుడి గుడి కనిపిస్తుంది. వినాయకుడు అంటే తెలుసా? తొండం ఉంటుంది. హనుమంతుడు కాదు, హనుమంతుడికి తోక ఉంటుంది, వినాయకుడికి తొండం ఉంటుంది. తొండం ఉన్నవాడు వినాయకుడు, తోక ఉన్నవాడు హనుమంతుడు. తెలుసు. ఆ వినాయకుడు ఆ పెద్ద గుళ్ళో వినాయకుడు. అది దాటా చెప్పనివ్వండి అమ్మా. అదేనండి ఊరికే చెప్పాలి కదా. చూడండి, ఆ గుడిలో ఉన్నటువంటి ఆ వినాయకుడి సాక్షిగా చెప్తున్నాను, ఈ అడ్రస్ నాకు తెలియదు. హలో చిదంబరం, రామన్న నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదురా, అయ్యో మా ఆవిడని ఇప్పుడే లేబర్ రూమ్ లో తీసుకెళ్లారా, పెయిన్స్ వస్తున్నాయని. అదే వెయిట్ చేస్తున్నా, కొంచెం టెన్షన్ గా ఉంది. జాయిన్ చేశాను ఆల్రెడీ. మీ ఆవిడని కూడా ఇక్కడే జాయిన్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఒరే ఎప్పుడో కాలేజీలో చదువుకునే రోజుల్లో అదే 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 నువ్వేం మారలేదు గురు, అప్పుడు ఎలాగో అలాగే ఉన్నావా? మళ్ళీ ఈ సందర్భంగా ఇప్పుడు కలిసారా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏమిటి ఏం చేస్తున్నావు? ప్రైవేట్ జాబ్ హలో గోపి. వచ్చాడు. హాయ్, హాయ్ నాయక. ఏంటి ఎక్కడ కలిసి చదువురు? ఏం చేస్తున్నారా? ఇగో వీళ్ళ ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, మళ్ళీ ఈ ప్రసూతి హాస్పిటల్లో కనబడ్డాం. కలిసి ఏంటి డెలివరీ కేసా? మా వైపుని లోపల తీసుకుని ఓకే. చిదంబరం గారు ఎవరండి? నేనే. కంగ్రాట్స్ అండి, మీకు ఇద్దరు కవలు దొరికారు. కంగ్రాచులేషన్ సార్. రెండు పార్టీలు ఇవ్వాలి. తప్పకుండా తప్పకుండా 2 పార్టీలు హ్యాపీగా చూడు. ఈ మరి సెలవులు లేవు, అది లేవు, ఇది లేవు అనడానికి లేదు, కానీ ఖచ్చితంగా 2 పార్టీలు ఇస్తాను. ట్విన్స్ పుట్టారు కాబట్టి 2 పార్టీలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే ట్విన్స్ పుడతారని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? స్కానింగ్ ఏం చేయించారు? స్కానింగ్ చేయించడం చట్టరీత్యా నేరం, అటువంటి పనులు ఏం చేయించలేదు. ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి మా ఆవిడ ఇద్దరు మిత్రులు, గంగాబంక, రాముడు భీముడు, ఎక్కడో వదలడు కళ్ళు ఇలాంటి సినిమాలన్నీ చూస్తుందిరా. చూస్తున్నప్పుడు అప్పుడే నాకు అనిపించింది, ఆహా అయితే నాకు ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారని. అలాగే పుట్టారు కనుక కంగ్రాట్స్ సార్, మీకు ముగ్గురు మగ పిల్లలు. ఓహో కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ చెప్పాలి కదా, కంగారు మర్చిపోయి. ముగ్గురా? ఒరే ముగ్గురు. 3 పార్టీలు ఇవ్వాలి. సెలవులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటివి కుదరదు. ఇప్పుడే చెప్తున్నా. అలాగే పిల్లలు కనుక హ్యాపీగా ఉంటుంది. 3 పార్టీలు గ్యారంటీ. 2 పార్టీలు డేట్ ఫిక్స్ అయ్యింది. మనం ఎప్పుడంటే అప్పుడు సరే గాని పార్టీలు ఏముంది కానీ నాకు కూడా ముగ్గురు పిల్లలు ఒకేసారి పుడతారని ముందే తెలుసా? ఎలాగంటే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసిన మా ఆవిడ్ని వీళ్ళు ఏం చేశారు, ఈ స్పెషల్ రూమ్ లో ఎదురుగుండా ఓ టీవీ పెట్టి ఈ సీడీలు VCDలు ఉంటాయి కదా అవన్నీ ఇచ్చారు. 4 రోజులు అయింది జాయిన్ అయ్యి. ఉన్నాయి కదా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కదా. మా ఆవిడ 3 రోజుల నుంచి ఏం చేస్తుందంటే రామ్ రాబర్ట్ రహీం, సత్యం శివం సుందరం, అక్బర్ సలీం అనార్కలి ఇవన్నీ చూస్తాను. నేను అప్పుడే అనుకున్నాను ఏమిటి అన్ని ముగ్గురు సినిమాలు చూస్తుందని. అదిగో అదే అనమాట ఆ ఎఫెక్ట్. పార్టీ మాత్రం అదిరిపోవాలి. మరి ఎప్పుడు పెట్టుకుంటాం ఏమిటి అన్నది మనం ఆలోచన చేసుకుంటే పార్టీలో డిస్కస్ చేసుకుంటే ఫిక్స్ చేసుకుని ఇక్కడ పార్టీ ముందు చేసుకుని పార్టీ చూడు. పార్టీ సంగతి తర్వాత చూద్దాం. ఆపాలంటే నీ వల్ల కాదు. నీ వల్ల కాదు. డాక్టర్ చెప్తే డాక్టర్ ఆపుతుంది. ఆపడం కాదురా. వీళ్ళ ఆవిడ సీత గీత, గంగా మంగ, అవును, చిక్కడు దొరకడు, కదలడు వదలడు, అలాంటివన్నీ చూసిందా? అవును. 2 చూసిందా? 2 పిల్లలు పుట్టారా? మరి మీ ఆవిడ ఏంటది రామ్ రాబర్ట్ రహీం, అక్బర్ సలీం అనార్కలి, ముగ్గురు మునగాళ్ళు ఇలాంటివి చూసిందా? పిల్లలు పుట్టిరా? అక్కడ మా ఆవిడ ఏ సినిమా చూస్తుంది అనుకుంటున్నావు? ఆలీబాబా 40 దొంగలు.